ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే 12 యోజనముల పొడుగుండేదిట, 3 యోజనముల వెడల్పు ఉండేదిట. మహాపథములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట. మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట. ఆ విమానంలో, ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవారు. దాని చుట్టూ ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. మంత్రులు, సేనాపతులు మొదలైనటువంటి వారందరూ. అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం, సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట. రెండు పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట. దాని మీద, ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాస యామాస దివిన్ దేవపతిర్యథ. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నాడట. గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట. చిత్రం ఏమిటంటే ధాన్యము, చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కళంగా పండేవిట. ఏ ఇంట్లోనూ కూడా గృహగాఢామని ఛిద్రాం, విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదుట. అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో నిర్మాణమో చెట్టో ఏదో ఒకటి ఉండేది. అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట. అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట. అయితే అయోధ్య పట్టణానికి లంకానగరానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. లంకానగరాన్ని వర్ణన చేస్తే లంకానగరానికి బంగారం తాపడం ఉంది, వెండి తాపడం ఉంది, ముత్యాల తాపడాలు ఉన్నాయి, రత్నాల తాపడాలు ఉన్నాయంటారు. కానీ అయోధ్య నగరాన్ని వర్ణన చేస్తే నగర వైభవంతో పాటు గొప్పతనం ఎవరి గురించి చెప్తారో తెలుసా అండి? ఐశ్వర్యం గురించి చెప్పరు. అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు. ఎందుకని? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. దశరథ మహారాజు గారు ఎలా ఉంటారో చెప్పడానికి దశరథ మహారాజు గారి గురించి వర్ణించక్కర్లేదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో చూడండి. నిజంగా చెప్తారు మహర్షి. తస్మిన్ పురవరే హృష్ట్వా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైస్వైరలుబ్ధాః సత్యవాదినః. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు అపారమైనటువంటి సంతోషంతో ఉండేవారట. అంటే మేము ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్ళాం. కొన్ని రాష్ట్రాలలోంచి వెడితే చూస్తూ అనుకునేవాళ్ళం, ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తున్నట్టు శోకపీడితులై కొన్ని రాష్ట్రాల్లో వెడుతుంటే ఏ ఉత్సాహము లేకుండా పాపం ఓ పంచె కట్టుకుని అరుగులెక్కలా కూర్చునేవారు. ఓ బస్సు వస్తుంటే బస్సు మీదంతా జనం, బస్సు లోపలంతా జనం. 2 గంటలకు ఓ బస్సు కూడా కనపడదు ఊళ్ళ మధ్యలో. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ దేశంలో. ఎందుకని? ఉత్సాహం లేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే పరిపాలించేవాడు అంత గొప్పవాడు, వాడి బొక్కసాన్ని నిండుతుంటుంది, వాడి ఇంట్లో నిండిపోతూ ఉంటుంది, కోట్లు వాడు సంపాదిస్తూ ఉంటాడు, ప్రజలు పేదవాళ్ళుగా ఉంటుంటారు. మరి ప్రజల్లో ఉత్సాహం ఉండమంటే ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు సంతోషంగా ఉండేవారు అయోధ్య నగరంలో. అంటే రాజు ప్రజల సంతోషం పట్ల ఎంత జాగరూకుడై ఉండేవాడో చూడండి. ధర్మాత్మానో బహుశ్రుతాః. ఎవణ్ణి పలకరించండి చాలా విషయాలు చదువుకున్నవాడే, ప్రతివాడు ధర్మం తెలుసున్నవాడే. నరాస్తుష్టా ధనైస్వైస్వైః రలుబ్ధాః. ఎవడెవడికి ఎంతుందో అంతంతతో తృప్తిగా ఉండేవాట. ఈ పక్కవాడికి అంత ఉంది, నాకు ఇంకా అంత లేదని ఏడ్చేవాడు ఎవడూ లేడు. ఎవడికి ఎంతుందో అంతతో తృప్తి. అలుబ్ధాహ. ఎవడికి లుబ్ధత్వం లేదట, దానం చేయడానికి ముందుకొచ్చేవారట. సత్యవాదినః. ఎవడు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవాడు. నాల్పసన్నిచయ. ఎవడు తక్కువ కూడబెట్టుకున్నవాడెవడు లేడు, అపారంగా సంపాదించి చక్కగా దాచుకున్నవాళ్లే. కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయో హ్యసిద్ధార్థో గవాశ్వధనధాన్యవాన్. ఆవులు, గుర్రాలు, ధనము, ధాన్యము నిండిపోయి ఉండేవిటే. అసలు అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి దగ్గర కూడా ఎన్ని రకాల ఏనుగులో, ఆఖరికి ఐరావత సంబంధమైనటువంటి ఏనుగులు, హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఏనుగులు, బాహ్లిక దేశంలో పుట్టిన ఏనుగులు, అన్ని రకాల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి. అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళందరిళ్లల్లో కూడా అన్ని రకాలైనటువంటి వస్తు సంపత్తి, ఐశ్వర్య సంపత్తి ఉండేదిట. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? కుటుంబములుగా ఉండేవిట. అదేమిటండి, మనం కుటుంబాలుగా లేమా? అయోధ్యానగరంలోనే కుటుంబాలు ఉండడం ఏమిటి అంటే, కుటుంబము అని అందరినీ పిలవడానికి వీలు లేదు. కుటుంబము ఏమండి, నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవాణ్ణే కుటుంబీ అని పిలుస్తారు.
కుటుంబీ అంటే ఎవరో తెలుసా? తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, అక్కడికి నలుగురు, ఇద్దరు కొడుకులు, ఒంటి కన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటి వాళ్ళు. అందుకని ఇద్దరు కొడుకులు 6, ఇద్దరు కోడళ్ళు 8, కూతురు 9. అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు, ఇల్లరికి అమర్యాద. అందుకని కూతురే చెప్పాలి, వచ్చి కూతురు వెళ్ళిపోతోందని. అందుకని కూతురు 9, అతిథి 10. ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి. అందుకని అలా తింటే ఈ 10 మంది ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనాలు చేస్తే వాడు కుటుంబీ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆ రోజుల్లో కుటుంబీ అని చెప్పుకునే వాళ్ళే ఉండేవారట. కుటుంబిని కానండి అని చెప్పుకున్నవాడు లేడు. అంటే సంతానం లేనివాడు, అతిథి లేనివాడు, మర్యాద తెలియనివాడు ఆ రోజుల్లో లేడు. ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి వాల్మీకి మహర్షి. దాత నా ప్యనంగ నిష్కదృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాపి నాత్మవాన్. అక్కడ ఉన్నవాళ్ళు నా కుండలి, చెవులకు కుండలాలు లేనివాడు లేట, నామకుటి తలపాగా లేనివాడు లేట, లేదా కిరీటం లేనివాడు లేట. ఏదో కొంచెం అధికారులైతే ఓ కిరీటం, అందుకే లేకపోతే తలపాగా, నా కుండలి, నామకుటి, నా స్రగ్వి, పూలహారం వేసుకొని వాడు ఉండట. నల్ప భోగవాన్, తక్కువ భోగం అనుభవిస్తున్నవాడు అక్కడ ఎవరు ఉండట. అదేంటంటే అందరూ సమానంగా ఉంటారా? తృప్తి. అందుకే ప్రహృష్టో అన్నారు, ఎవడికి వాడికి తృప్తి తనకున్న దాంతో. నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాడు అక్కడ ఎవడు ఉండట, అందరూ అభ్యంగన స్నానం చేసేవాళ్ళే. నాను లిప్తాంగో, ఒంటికి మంచి మంచి అంగరాగములు రాసుకొని వాళ్ళు ఎవరు ఉండట, అందరూ మంచి అంగరాగములు రాసుకుంటారట. నా సుగంధస్య విద్యతే, ఎవడి దగ్గరికి వెళ్ళండి మంచి సువాసనలు వస్తుంటాయిట. నా మృష్టభోజి, ఎవరిని చూడండి షడ్రసోపేతమైన భోజనం చేసేవాడే. పక్కవాడు ఎప్పుడైనా పెళ్లికి పిలిస్తే బాగుండని ఏడిచేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎప్పుడు హాయిగా తనకు ఉన్నదాంతో సుఖంగా తినేవాళ్లే. నా దాత, దాత కానివాడు ఎవడు ఉండడు, ప్రతివాడు దాతే, ప్రతివాడు దానం చేసిన వాడే. నా ప్యనంగదనిష్క దృక్, భుజములకు కేయూరములు ఆభరణములు పెట్టుకొని వాడెవరు ఉండట. నా హస్తాభరణం, హస్తములకు ఆభరణములు లేనివాడు ఉండట. నాపి దృశ్యనే నాపినాత్మవాన్, అటువంటి కానివాడు అసలు ఆ అయోధ్యానగరంలో ఎవ్వడూ కనపడ్డట. నానాహితాగ్నిర్నాయజ్వా నా క్షుద్రోవా నతస్కర కశ్చిదాసీత యోధ్యాయాం నచ నిర్వృత్త సంకర నాస్తికో నా నృతకో న కశ్చిద బహుశ్రుత నాసూయకో నచాశక్తో నా విద్వాన్ విద్యతే తదా. అక్కడ దొంగతనం చేసేటటువంటి వాడు కాని, నాస్తికుడైనటువంటి వాడు కాని, యజ్ఞయాగాదులు చెయ్యని వాడు కాని, అగ్నిహోత్రమును ఆరాధించని వాడు కాని అయోధ్యానగరములో లేడు. అంటే అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలు ఇలా ఉంటారంటే అయోధ్యని పరిపాలించేటటువంటి ప్రభు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రభు ఒక్కడు గొప్పవాడైతే సరిపోతుందా? పరిపాలన ఎలా ఉండాలో మనకి రామాయణం నేర్పింది. అందుకే రామాయణం ఒక నీతి శాస్త్రం, రామాయణం ఒక రాజనీతి శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం సమస్తం. రామాయణంలోంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ఫారిన్లో ఎవడో చెప్పాడని చెప్తున్నాం కానీ నిజంగా రామాయణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆశ్చర్యపోతారు. 24,000 శ్లోకాలు చెప్పడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విజ్ఞాపన చేస్తాను. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్. దశరథ మహారాజు గారికి నిత్య పరిపాలనలో 80 మంత్రులు సహాయం చేసేవారట. ఎవరు ఆ ప్రధానమైన మంత్రులు? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వీళ్ళు 8 ప్రధాన మంత్రులు. ఈ ప్రధానమైనటువంటి మంత్రులకున్న లక్షణాలు ఏమిటోట తెలుసా అండి? వీళ్లతో పాటుగా ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సప్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. నిత్యము తనకి సలహాలు చెప్పడానికి దశరథ మహారాజు గారి యొక్క అపారమైనటువంటి భక్తిని ప్రేమని చూరగొన్నటువంటి 2 ఋత్విక్కులు కూడా ఉండేవారట. మరి ఒకరు వశిష్ఠుడు, ఒకరు వామదేవుడు. ఇతరమైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు, ఇతర మంత్రులు కూడా ఉండేవారట. వీళ్ళు ప్రధానమైన మంత్రులు. ఈ మంత్రుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతీంద్రియా శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢ విక్రమాః కీర్తిమంతః ప్రణిహిత యథా వచనకారిణః తేజ క్షమాయశః ప్రాప్తాః స్మిత పూర్వాభిభాషిణః. వీళ్ళు ఎటువంటి వారు? విద్యా వినీతా హ్రీమంతః. వాళ్ళు ఏదైనా ఒక తప్పు పని చెయ్యాలన్న ఆలోచనే రాదుట అసలు. అటువంటి ఆలోచన వస్తే సిగ్గుపడిపోతారట. అపారమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు, కుశల, చెయ్యడం ఎలాగో తెలుసున్న వాళ్ళు, నియతేంద్రియాః, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వారు, శ్రీమంతశ్చ మహాత్మానః, వాళ్ళు అపారమైనటువంటి శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రములు తెలుసున్నవారు, దృఢ విక్రమము కలిగినటువంటి వారు,
అన్నింటినీ మించి సావధానమైనటువంటి చిత్తం ఉన్నవారు. వచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పావులేవాయ్ అనేవారు కాదుట. వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేని వాడు ఉంటాడు, ఒకడు చిన్న విషయాన్ని చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట. అన్నిటినీ మించి స్మితపూర్వాభిభాషిణ, నవ్వుతూ మాట్లాడతారట. అన్నిటికన్నా యథావచనకారిణ, తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట. తాము జరపలేని పని ఆ మాట చెప్పరట అసలు వారు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితా. దశరథ మహారాజు గారు మంత్రి పదవులంత తేలికగా ఇవ్వలేదుట. వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట. ఎందుకని? మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకని వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేశారట, వారిటువంటి వారో పరీక్ష చేయబడ్డారట. లంచగొండితనానికి లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట, అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట. కుశలా వ్యవహారేషు, వ్యవహారం చక్కపెట్టడంలో కుశలం కలిగినటువంటి వారట. ఎంత న్యాయాన్యాయ విచక్షణ కలిగిన వారంటే మంత్రులు. ప్రాప్త కాలంతు తేదండం ధారయేయు సుతేష్వపి. తమ కొడుకులైనా సరే అవసరమైతే తప్పు చేశాడని తెలిస్తే ఉరిశిక్ష వేసేయడానికి కూడా వెనకాడట. అటువంటి మంత్రులు యనమండుగురు రాజుగారికి కాళ్ళు చేతులు కళ్ళు చెవులై ఉన్నారు కనుక కోసల రాజ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కశ్చిన్న దుష్టస్థ త్రాసీత్ పరదార రథోరరహ. అసలు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదుట. అంత ధర్మాత్ములైనటువంటి వారితో ఆ కోసల రాజ్యం నడుస్తోంది. ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా లేనిది ఒక్కటి ఉంది. ఏమిటా లేనిది? దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది ఆయన్ని. 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది. అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన, సనిశ్చితాం మతిం కృత్వా అష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయమే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్. నాకు సంతానం కలగలేదు, చాలా కాలం అయిపోయింది. సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట. అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే, ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి. వెంటనే సుమంత్రుడిని పిలిచారట, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకని వెళ్ళి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నట్ట. అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు. వచ్చిన తరువాత చెప్పారు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని. మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గరుండి జరిపించవలసింది అన్నారు.